పిఆర్సీ చేసిన తర్వాత ఒరిజినల్ పోల్కి వెళ్ళే ముందుగా మనం కంట్రోల్ యూనిట్ని సీల్ చేసుకోవాల్సి ఉంది. సీల్ చేసుకునేప్పుడు ఏ విధానం పాటించాలంటే ముందుగా మనకి ఒక గ్రీన్ పేపర్ సీల్ అనేది ఒకటి ఇస్తారు. దీనికి ఈ పక్కన ఏ బి అని ఉంటుంది, 2 కలర్స్ తోటి ఉంటాయి. అలాగే వెనకాల వైపు గ్రీన్ పేపర్ సీల్ ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనికి ఒక నెంబర్ కూడా అలాట్ అయి ఉంటుంది. ఈ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. అలాగే ఏజెంట్లకు కూడా మనం తెలియచేయాలి. అలాగే దీనిపైన వెనక భాగంలో పిఓ గారు సంతకం పెడతారు, పోలింగ్ ఏజెంట్లు కూడా సంతకం పెడతారు. దీన్ని మనం ఈ స్లాట్లో దీన్ని ఏ పైకి వచ్చేలాగా బి కిందకు ఉండేలాగా దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ 2 కలర్స్ ఆ యొక్క హోల్స్లో సరిపోయేలా ఉంచుకుని దీన్ని ఇలా ప్రెస్ చేస్తాం. గ్రీన్ పేపర్ సీల్ ఇక్కడ పెట్టిన తర్వాత మనకి ఇవ్వబడినటువంటి స్పెషల్ ట్యాగ్, ఈ స్పెషల్ ట్యాగ్ మీద కంట్రోల్ యూనిట్ నెంబర్ ఇక్కడ రాస్తాం. వెనక భాగంలో సిగ్నేచర్స్ తీసుకుంటాం, పిఓ గారివి, ఏజెంట్లు సంతకాలు పెట్టుకుని ఇక్కడ పెట్టి ఈ డోర్ యొక్క కింద నుంచి ఉన్నటువంటి నాబ్లోంచి ఈ దారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడివేసి దీనికి లక్క సీల్ వేయాలి. లక్క సీల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. లక్క సీల్ వేసేటప్పుడు ఈ ప్రాంతంలో ఏ విధంగానో అది ఈ ప్లాస్టిక్ భాగాల మీద పడకుండా కింద అట్టముక్క పెట్టుకుని అట్టముక్కతోటి లక్క సీల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డోర్ని క్లోజ్ చేసేసి దీనికి ఇక్కడ అడ్రస్ ట్యాగ్ కడతాము. తర్వాత ఈ సీల్కి సంబంధించి గ్రీన్ పేపర్ సీల్కి సంబంధించిన ఏ భాగానికి ఉన్నటువంటి ఈ పార్ట్ని తీసి ఇక్కడ అంటిస్తాం. దానిపైన బి భాగానికి ఉన్న ఈ పార్ట్ తీసి దీనిపైన అంటించేటప్పటికి ఈ పైన మనం వాడినటువంటి గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ పైకి కనబడుతుంది. ఈ విధంగా చేస్తే ఇక్కడికి కంట్రోల్ యూనిట్ మనం ఒరిజినల్ పోల్కి రెడీ చేసినట్టు భావించి మనం ఒరిజినల్ పోల్కి వెళ్ళచ్చు. పోలింగ్ చివరి దశకు వచ్చే ముందు 6 గంటలకి పోల్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల ముందుగా పిఓ గారు మన పోలింగ్ స్టేషన్ బయటకు వెళ్ళి ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేయాలి. ఒక 5 నిమిషాల్లో పోలింగ్ క్లోజ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేయాలి. అదేవిధంగా ఆ సమయానికి మన యొక్క కాంపౌండ్లో, పోలింగ్ స్టేషన్ యొక్క కాంపౌండ్లో మన క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చేత మనం ఓట్లు వేయించవలసి ఉంది. కాబట్టి 6 గంటలకి పిఓ గారు చివరి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతనికి 1 ఇస్తూ అదేవిధంగా సీరియల్ నెంబర్ మెయింటైన్ చేసుకుంటూ మన పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తికి చివరి నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ని ఎంత ఉంది అనేటువంటిది పిఓ గారు నోట్ చేసుకోవాలి. వాళ్ళందరి చేత ఓట్లు వేయించే వరకు మనం ఓటింగ్ ప్రక్రియని కొనసాగించాలి. ఈ విధంగా కొనసాగించిన తర్వాత ఓట్లు అయిన తర్వాత మొత్తం అందరూ ఏ ఒక్క ఓటర్ని మనం స్లిప్స్ ఇచ్చిన ఓటర్ ఎవరిని కూడా మినహాయించలేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఓటింగ్ పూర్తయిన పిదప మనం కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఈ క్లోజ్ బటన్ని మనం నొక్కాలి. క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత మన యొక్క పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి నమోదైనటువంటి మొత్తం ఎన్ని ఓట్లు మనం వేయించామనేటువంటిది టోటల్ బటన్ నొక్కడం ద్వారా మన యొక్క ఏజెంట్లకి తెలియపరిచి మనం కూడా తర్వాత రాయవలసిన రికార్డుల్లో దాన్ని నమోదు చేసుకుని మనం ఈ మెటీరియల్ 3ని కూడా ఈవీఎంస్ వీవీప్యాట్ని దేనికి సంబంధించినటువంటి కేసుల్లో వాటిని పెట్టుకోవాలి. అసెంబ్లీకి సంబంధించినటువంటి సియు అసెంబ్లీకి సంబంధించినటువంటి కేసులో పెట్టాలి. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించింది పార్లమెంట్లోను. ఈ విధంగా దాంట్లో పెట్టి పైన అడ్రస్ ట్యాగ్ కట్టి దీన్ని సీల్ చేసుకుని ఏవిఎంస్ని రెడీ చేసుకుంటే మన సెక్టర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మన యొక్క సంబంధిత రిసెప్షన్ సెంటర్కి మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.